లేదు లేదు, అందరూ అదే అనుకుంటున్నారు. అందరూ అదే అనుకుంటారు బేసిక్గా. అయ్యే ఉండండి ఇప్పుడు విన్నానన్నారు కదా, అలాగే మా డైరెక్టర్లు అందరూ వింటారు అంతే, షూట్లోనే చేస్తామని. ఓకే, అంతేగాని డబ్బింగ్లో మళ్ళీ ఆడిషన్స్ ఏమి ఉండవు. ఓకే ఓకే, నాకు అనిపించింది ఇందాక మీరు అందరి డోర్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు కదా ఒక్కొక్కటి, అప్పుడు కొంచెం ఒక వర్డ్ ఏదో యాడ్ చేశారేమో అక్కడ మీ లిప్ లేకుండా కూడా అని నాకు అనిపించింది. మీరు చేస్తూ ఉంటారని నాకు అనిపిస్తుంది. ఈ ఫ్రైడే రిలవెన్స్ గురించి మాట్లాడారు కదా, ఇది ఎంతవరకు మీకుంటుంది ప్రెషరు? ఇప్పుడు లేదండి. లేదు కదండి. ఇప్పుడు ఈ ఎన్ని సినిమాలు అయ్యాయి విష్ణు గారు ఇప్పటికి? మీరు లెక్కెట్టట్లేదా? లెక్క ఎవరు లక్కీ నెంబర్ తగ్గట్టు వాళ్ళని వేసుకోమంటాను. మామూలుగా అందరూ వేస్తారు కదా, పలానా 16, 17 అని, ఎవరు లక్కీ నెంబర్ తగ్గట్టు వాళ్ళు వేసేసుకుంటారు. అంతేగాని మీ సినిమాకి వెయ్యరా? శ్రీ విష్ణు 25, శ్రీ విష్ణు 26 అంటే మీరు చిన్నప్పుడు లెక్కల్లో వీకా? నేనని కాదు, అది అంటే లెక్క తెస్తే చాలా పెద్ద లెక్కే ఉంది. అవును, 100 అయ్యి ఉంటాయా? ఎందుకు అవుతాయి? ఇప్పుడున్న పరిస్థితులకి చాలా పెద్ద నెంబరే ఉంది. బట్ అవి కలపొచ్చా, లేకపోతే ఓన్లీ మెయిన్ ప్రొటాగనిస్ట్ కిందే కలపాలా, లేకపోతే ఇద్దరు ఉన్నప్పుడు కలపొచ్చా కలపకూడదా, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఇవన్నీ ఆలోచించడం. సేమ్ అండి, మీరు నేను కూడా ఇప్పుడు ఆ ప్రీ రిలీజ్లు కలిపి స్టూడియో మన ఆడియో ఫంక్షన్స్ కలపాలా, సక్సెస్ మీట్లను కలపాలా అని చెప్పి నా ఫంక్షన్స్ లెక్కడం మానేశాను నేను. సో సేమ్ మన ఇద్దరం ఏదో ఒక నంబర్ లక్కీ నెంబర్తో మీరు కానిచ్చేసేయండి. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుందండి, ఎస్పెషలీ ఆ బిల్డింగ్ పైన సీక్వెన్స్ చెప్పచ్చా? అంటే అవన్నీ లాగేసేయాలని మీకు ముందు నుంచి చెప్తే ఎక్కువ చూస్తారని చెప్పండి. కాదు, మీరు ఆ డిష్కి వైర్లన్నీ లాగారు చూసారా విలన్ను, ఇది మీరు టెర్రస్ మీదకి వెళ్ళి రాసుకున్న సీనా అని నాకు డౌట్. మీరు కూడా ఏమైనా అటెంప్ట్ చేసి ఒకసారి అలా చూసుకున్నారా? అమ్మో, నాకు హైట్స్ అంటే భయం అండి. అది ఆ సీన్ ఒరిజినల్గా నేను అంటే అక్కడికి వెళ్ళాక ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలీదు. అంటే నాకు ఉందలేండి ఆ పైన, కాకపోతే ఆయన చేశారు కదా వీర్ అన్న, అదంతా ఒరిజినల్ గా చేసింది. అవునా? ఆ టాప్ అంటే ఎన్నో ఫ్లోర్ మీద ఉన్నారు మీరు? 18th or 20th అండి. ఓకే, ఒక్క నిమిషం, నేను అంత పిచ్చోడు కాదు, రోపులు ఉన్నాయి. అదే ఏదో అంటే అయ్యే పట్టుకుని ఎలా ఆడాడు అనుకుంటున్నారు, డూప్ లేదు. అదే డూప్ లేదు, రోపులు ఉన్నాయి. హలో, మీరు కూడా వెళ్ళి ఆ కేబుల్ లాగారు, తర్వాత కింద ఉంటారు. ఓకే, అవి రోపులు, సినిమా కోసం అని రోపులు కట్టి టైట్గా పట్టుకున్నాడు. బట్ మనం ఫోన్ కాల్ నాది ముందు నాకు రోప్ లేదు, నన్ను ఎక్కించేశారు పైకి ఎక్కి మెయిన్ బోర్డ్ స్వాన్ లేక్ అని, ఇంకా ఊపులో ఎక్కించేశారు. దిగేటప్పుడు కంగారు వచ్చి అప్పుడు థ్రిల్లర్ అప్పుడే చూస్తారు, అప్పుడు ఇది థ్రిల్లర్ జానర్ అర్థమైంది అప్పుడు. మరి అంత పైన ఎందుకు పెట్టాడో మరి ఈయన్ని అడగాలి. అంటే బిల్డింగ్ పైన కింద చూస్తే ఆ డెప్త్ భయం తెలియాలని చెప్పి పెట్టాము మేము. ఓకే, అతను ఎక్కేసాడు. డూప్ అంటే మేము కంగారు పడే పెద్ద ఇది ఉండేది కదా, అతను చేస్తారనే మైండ్ సెట్లో ఉండేవాళ్ళు. విలన్ వీరార్యం చేసేసాడు, సార్ మీరు కూడా ఎక్కేయండి సార్ అన్నాం. ఈయన ఎక్కేశారు. ఎక్కిన తర్వాత అందరికీ ప్యానిక్ మొదలైంది, ఏం ఎక్కేసారు ఏంటినా అని చెప్పి. డ్రోన్ షాట్ ఉంటుంది అక్కడి నుంచి. అప్పుడు దట్ ఈస్ వెన్ వీ రియలైజ్ ద మిస్టేక్. సారీ, ఇంకేముంది, పర్వాలేదు. ఇప్పటి నుంచి హుసేన్ గారి సినిమాల్లో చేసే యాక్టర్లు అందరూ మీ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కరెక్ట్గా కట్టుకొని రండి, అంతే. నెక్స్ట్ కూడా థ్రిల్లరేనా అండి? డ్రామా థ్రిల్లర్ అంతే. మీరంటే యు ఆర్ డెడికేటింగ్ యువర్ సెల్ఫ్ టు వన్ జాన్రా ఫర్ నౌ ఇప్పటికి. ఓకే, అలాగే ఇందులో మంచి ఇమోషనల్ కోషెంట్ కూడా చాలా బాగుంది. జనరలీ డెత్ అయినప్పుడు ఇనీషియల్లీ మీ క్యారెక్టర్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం అదొక ఫన్ జోనర్లో వెళ్తూ ఉంది. బట్ ఎవరింట్లోనైనా సరే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, అండ్ మీరు చూపించినట్టుగా అక్కడ పాప, కానీ చాలామంది ఇళ్లల్లో సడన్గా షాక్లోకి వెళ్ళిపోయి ఏడవరు. సో దాన్ని మీరు చాలా బాగా చూపించారు. అండ్ విష్ణు గారి అత్త క్యారెక్టరు ఎలాగైతే రియాక్ట్ అయ్యి తనతో కన్నీళ్లు తెప్పిస్తారో అది కూడా చాలా బాగుందండి. మీకు నరేట్ చేసినప్పుడు ఏమనిపించింది విష్ణు గారు దిస్? బికాస్ చూసినప్పుడు మాకు చాలా బాగా అనిపించింది. అంటే బేసిక్గా ఆ ఎమోషన్ తర్వాత వచ్చే క్యాట్ అండ్ మౌస్ గేమే ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఇది చెప్పినప్పుడు. బట్ ఆ గేమ్ ఇది ఎంత అనుకున్నా మనం అది మేకింగ్లోనే వచ్చేస్తుంది. బట్ ఎమోషన్ మాత్రం ఎవరు దొరుకుతారా పాప, ఎవరు దొరికితే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. చాలా చాలా బాగా చేసింది ఆ పాప. సో యాక్చువల్లీ చాలా చాలా బాగా చేసింది. సో నేను కష్టపడవలసిన అవసరం రాలేదు. దొరికే వరకు మాత్రం టెన్షన్ పడ్డా, అంటే ఎలా ఎమోట్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ అవుతుందనే డౌట్ ఉంది. బట్ వన్స్ ఆ పాపతో సీన్కి ఎంటర్ అయ్యాక పోయింది, నాకు ఆ టెన్షన్ పోయింది. ఓకే.